అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. फोटो है ना फस्ट మన మీద కూడా ఇక్కడ ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణకు సంబంధించిన పనుల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే పనులన్నీ కూడా ఎవరైతే ఇంటి ఓనర్లందరితో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసుకుని వారందరూ కూడా స్వచ్ఛందంగా మేము తీస్తాం, పట్టణాభివృద్ధి మాకు ధ్యేయం, తప్పకుండా ఇదంతా కూడా చేసే బాధ్యతని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం అనేది జరిగింది. వారితోటి కనీసం 4-5 సార్లు నేను కూర్చొని మాట్లాడి మరి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మరి వారందరూ కూడా కోర్టు కూడా వెళ్ళడం అనేది జరిగింది. కానీ వారందరూ కూడా మేము కట్టుబడి ఉన్నాం, కంపల్సరీ మేము తీసేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళకి చేయడం నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఇమీడియట్లీ మేడం మరి పాత రేట్లతో అది పనులు గతంలో స్టార్ట్ అయినాయి, మరి ఇమీడియట్లీ మీరు కూడా కొంత డబ్బు ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. దాంతోపాటు నేను దాని ఆధార్ కూడా 5 కోట్లకు సమయం డబ్బులు ఉన్నాయి. దగ్గర ₹1 కోటి కేవలం మున్సిపాలిటీ దీనికోసమే నేను కేటాయిస్తే దీన్ని డెవలప్మెంట్ చేస్తా. కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి విషయంలో అందరూ కూడా కట్టుబడి పూర్తి స్థాయిలో సహకారం చేయాలి. ముఖ్యంగా వ్యాపారస్తుల్ని కోరుకుంటున్నా, మీకు వ్యాపారం ఇంకా బాగా పెరగాలి, ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలంటే కంపల్సరీ రోడ్లు విస్తరణ అన్ని కూడా జరగాలి. కాబట్టి మీరందరూ కూడా వ్యాపారస్తులు కూడా ఏం కూడా వేరే రకంగా ఆలోచన చేయకుండా ఇది మన అభివృద్ధి అనే ఆలోచన చేసి మీరందరూ కూడా సంపూర్ణంగా సహకారం చేయాలి. మిగతా చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను మాట్లాడి లేదు సార్ మేమంతా కూడా చేస్తాం, కానీ ఆ రోజులో కొంత డిక్టేటర్షిప్లో బలవంతంగా చేసి కొంత ఇది అయింది. కానీ ఈరోజు మీరు మా దగ్గరికి వచ్చారు, మా ఇళ్ళలో కూర్చున్నారు, కంపల్సరీ మాతో మాట్లాడారు, మా షాప్ దగ్గర కూర్చొని మాట్లాడారు, కంపల్సరీ మేమంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా మాట్లాడడం, మరి ఈరోజు వాళ్ళ ద్వారానే స్వచ్ఛందంగా మరి చేసే పెట్టి ఈ యొక్క పనులను స్టార్ట్ చేయడం. కాబట్టి వారికి ప్రత్యేకమైన తెలియజేస్తూ మిగతా ప్రాంతాలు కూడా ఇది కేవలం మున్సిపాలిటీ కాదు, మారుమూల ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా. నన్ను ఈ ప్రాంతంలో గెలిపించారే, మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ కాలే, మరి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం కానీ ఏం కాలే. కానీ వాళ్ళు చేయకపోవడంతో నాకు ఇక్కడ అవకాశం కల్పించారు. కాబట్టి తప్పకుండా నాకున్న పీరియడ్లో ఈ ప్రాంతానంతా కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడం బాధ్యత నాది. కాబట్టి అందుకే అందరినీ కూడా కోరుకున్నాను, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయమని కూడా నేను కోరుకున్నాను. ఎక్కడైనా నేను తప్పు చేసినా
నాకు సూచన చేయండి, దాన్ని కరెక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ అనవసరంగా రాదంతంగా బయట ఏదో మరి అధికార పార్టీని బదనాం చేస్తామని కొంతమంది ప్రయత్నం చేస్తే అలాంటి వారిని ఎట్టిపట్లో నేను ఉపేక్షించానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.